వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. డిస్ప్లే 6.53 ఇంచెస్ అవుట్ సైడ్ కవర్ డిస్ప్లే ఉండబోతుంది. ఫోల్డింగ్ డిస్ప్లే 8.03 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. 4500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండబోతున్నాయి. IPX9 రేటింగ్ అయితే ఉండబోతుంది. డస్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు కానీ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్లో ప్రత్యేకత ఏమిటంటే యాపిల్ వాచ్ పేరింగ్ సపోర్ట్ అయితే ఇందులో ఉండబోతుంది అనమాట. మామూలుగా చూస్తే మనకి యాపిల్ వాచ్ యాపిల్ డివైసెస్కే కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఐఫోన్స్కి. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. రియల్మీ నార్జో 80 లైట్ ఈ మొబైల్ అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ఏం కాదు, ఆల్రెడీ మనం ఛానల్ అన్బాక్స్ చేసాం. రియల్మీ C73 అని చెప్పి ఒక మొబైల్ని. సో అదే మొబైల్ని మళ్ళీ రీబ్రాండ్ చేసి మళ్ళీ అమ్మకానికి అయితే తెచ్చేస్తున్నారు. ఇక మోటరోలా H60 మీడియాటెక్ డెమెన్సిటీ 7400తో మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో మనకి 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే అయితే ఉంటుంది. 12GB LPDDR4X ర్యామ్ ఉంటే 256GB UFS 2.2తో స్టోరేజ్ టైప్ వస్తుంది. వీళ్ళు ఈ స్టోరేజ్ టైప్ కక్కుర్తి అయితే తగ్గించుకోవాలి. దానికి ఏ రీజన్స్ చెప్పినప్పటికీ మార్కెట్ అలా నడవదు. ఇక రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP69 రేటింగ్తో 25999 రూపాయలకి లాంచ్ చేశారు. బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది 1000 రూపాయల వరకు. 25000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువైందని చెప్పలేం, అలానే మరి తక్కువకి వచ్చిందని అంటానికి లేదు. మోటరోలా ఇంతకుముందు తీసుకొచ్చిన అద్భుతాలతో కంపేర్ చేస్తే ఇదేం పెద్ద అద్భుతం అయితే కాదు. ఇక వివో వాళ్ళ ఆనిముత్యం Y400 Pro ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చిందనమాట. డిజైన్ పరంగా ఏమి కొత్త మార్పులు అయితే ఏం లేవు. ఐక్యూలోను వివోలోను ఎన్నోసార్లు మనం ఈ డిజైన్ అయితే చూసాం. అదే డిజైన్తో తీసుకురాబోతున్నారు. మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ఈ ప్రాసెసర్తో 5500 mAh బ్యాటరీతో 6.77 ఇంచెస్ 3D కర్వ్ డిస్ప్లేతో రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి 25000 రూపాయల దగ్గర ప్రైస్ పెడతారు. స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 18000 రూపాయల లోపు రావాల్సిన మొబైల్ ఇది. అందుకే దీన్ని ఆనిముత్యం అంటున్నాం. రష్యాకి ఉక్రెయిన్కి వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఉక్రెయిన్ సంబంధించిన ఒక సోల్జర్ గెలాక్సీ S25 అల్ట్రా వాడుతున్నాడంట. సో అక్కడ జరిగిన ఒక దాడిలో సో తన మీదకి ఒక బుల్లెటో మరి అక్కడ ఉన్న ఏదో బాంబేలో మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ అయితే వచ్చి తను గుచ్చుకుంది. తన పాకెట్లో ఈ S25 అల్ట్రా ఉండడం వల్ల దీనికి తగిలి ఇతను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో దీనికి శాంసంగ్ చెప్పేది ఏంటంటే దీనికి యూజ్ చేసిన చాసిస్ ఉంటుందో అది టైటానియం బాడీతో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇదే ఇతన్ని కాపాడిందని చెప్పి ఈ రిపేర్ కూడా ఫ్రీగా చేసి ఈ మొబైల్ అందించినట్టు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ శాంసంగ్ కమ్యూనిటీ ఫామ్ లో వీళ్ళు పోస్ట్ చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు అనమాట. చక్కగా మా ఫోన్ ఇలాగ ఒక సైనికుడి ప్రాణం కాపాడిందని. సో ఎక్కడ ఎలా అయితే దేశభక్తి ఉంటుందో అక్కడ కూడా దేశభక్తి ఉంటుంది కాబట్టి మొబైల్కి మంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది శాంసంగ్కి. సో ఇందుకోసమైనా ఆ సైనికుడికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఆ కొత్త ఫోన్ ఇవ్వచ్చుగా, ఇదే ఫోన్ని రిపేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో శాంసంగ్ ఇలా మార్కెటింగ్ చేసుకుందనమాట మొత్తానికి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 3A. సో దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే లీక్ అయింది. మొబైల్ మనకి జూలై 1వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. సో నథింగ్ నుంచి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది అంటే నథింగ్కి ఒక యూనిక్నెస్ ఉన్నది. వాళ్ళ నథింగ్ ఓఎస్ఏ కాదు, వాళ్ళు తీసుకొచ్చే గ్లిఫ్ ఇంటర్ఫేస్. ఫస్ట్ టైం నథింగ్ తీసుకొస్తున్న ఈ మొబైల్లో మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ మిస్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. ఎక్కడ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే కనబడలేదు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అందులో మనకి టెలిఫోటో సెన్సార్ ఉంది. అది టెలిఫోటోరా పెరిస్కోప్ టెలిఫోటో సెన్సారా అని చెప్పి అయితే చూడాల్సి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కానీ మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ప్రాసెసర్తో కానీ ఈ మొబైల్ అయితే రావచ్చు. కాకపోతే గ్లిఫ్ ఇంటర్ఫేస్ తీసేయడం ఏంటో నాకేం అర్థం కాలేదు. యాక్చువల్గా వీళ్ళకి ఆ యూనిక్నెస్ని తీసుకొచ్చేదే అది. అయితే ఇంతకుముందు వచ్చిన రూమర్స్ ప్రకారం వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ నానో ఎల్ఈడీస్ ఉంటాయి కదా, వాటిని తీసుకొస్తారు అన్నారు మొత్తం బ్యాక్ సైడ్. మరి అలాగేమైనా తీసుకొస్తారా అని చూడాలి. ప్రస్తుతానికి ఇది మనకి అఫీషియల్ ఇమేజ్ అయితే కాదు, లీక్ అయింది. సో చూద్దాం మరి ఇందులో ఏమైనా మార్పులు ఉంటాయేమో.